తింటున్నా బగారా అయిపోయినట్టుంది. బగారా అయిపోయింది, ఇంకా మటన్ ఉండాలి. మటన్ ఉండాలి, చికెన్ ఉండాలి. ఇక మా నాన్న అయితే సూపర్ స్పెషల్స్ చేస్తాడు. ఎంత మాకు వంట వచ్చినా కూడా పెట్టేసి ఉమ్మగిల్లాలంతే. తర్వాత మటన్, తలకాయ కూర, కాళ్ళు ఇవన్నీ అయితే వండుతాడు. మేము ఇష్టంగా అయితే వండిపించుకుంటాం మా నాన్నతోటి. ఇంకా చూపిస్తాను మీకు. తీసి పక్కన పెట్టేస్తాం. బేజా ఫ్రై ఉంది, నల్ల రక్తం. ఎందుకంటే యాటన్ కోసినాం, మా నాన్ననే కోసిండు. ఇక మా కోసం అయితే అట్లా ఇచ్చిండు అనమాట. ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. చేస్తుంటే నేను చూపిస్తూ ఉంటా, ఓకేనా. స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసి, ఎందుకంటే తలకాయ కూర కదా తొందరగా కుక్ అవ్వదు అనేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకునేసి ఒక 4-5 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాము. ఇది ఫ్రై అయినాక మిగతా చూపిస్తాం. ఉల్లిగడ్డలు వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇట్లా ఇంకేమీ వేయలేదు. ఇవి కలిపినాక కొద్దిగా మగ్గినాక కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ వేస్తాం. అల్లం వెల్లిగడ్డ పసుపు వేసినాము, అంత అయితే కలిపినాం. కొద్దిసేపు మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ చింతపులుసు, ఉప్పు, కారం వేయాలి. అది మళ్ళీ చూపిస్తాను. ఉప్పు వేసి దొడ్డుప్పు, కారం, కూరకు సరిపడా కారం. అంటే క్వాంటిటీని బట్టి వేసుకున్నాం కాబట్టి నేను క్వాంటిటీ చూపించలేదు. ఎందుకంటే ఇది 2 కిలోలకు ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే మా గ్యాంగ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వండుతున్నాం అనమాట. వేసుకున్నాం కదా కలుపుతాను అనమాట. కొంచెం కలిపేటప్పుడు చూపించాలంటే కష్టం కదా, అందుకే కలిపిన తర్వాత చూపిస్తాను. అంటే కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిసేపు మళ్ళీ మామూలు మూత పెట్టు కొనేసి ఇట్లా వాటర్ అయితే పోసుకున్నాము. ఇంక ఇప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత కొద్దిగా చింతపండు వాటర్ పోసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాము, అంతే. చింతపండు వాటర్ అప్పుడే పోసిన అంటే చింతపండు వాటర్ పోసి మూత పెట్టుకొని ఒక 6 విజిల్ ఉడిపించుకుంటే ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాము. పెట్టి కొద్దిగా గరం మసాలా వేసి, ధనియాల పొడి, గరం మసాలా కాదు, గరం మసాలా ఏమో కుక్కర్ విజిల్ పెట్టుకున్నాక మళ్ళీ విజిల్ అయిన తర్వాత తీసి కొద్దిసే వేసుకొనేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టుకొని కొద్దిగా వేసుకోవాలి, అంతే అనమాట. కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాము. 6 విజిల్ వచ్చినాక మళ్ళీ దించుకున్నాము.